హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఒక సన్ స్క్రీన్ లోషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అదే ఈ సన్ స్క్రీన్ అనమాట, యూవీ డాగ్స్ సన్ స్క్రీన్ లోషన్. ఇంతకు ముందు నేను ఇదే బ్రాండ్ నుంచి వేరే సన్ స్క్రీన్ గురించి చెప్పాను. దీని గురించి చెప్పాను అనమాట, యూవీ డాగ్స్ సిలికాన్ సన్ స్క్రీన్ జెల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఏ స్కిన్ వాళ్ళకి ఏదైతే బాగుంటుందో కూడా నేను మీకు చెప్తాను. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి SPF 30 PA+++. ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ సన్ స్క్రీన్ బోర్డ్ స్పెక్ట్రమ్ కూడా, అంటే UVA UVB రేస్ నుంచి మీ స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ, లైట్ వెయిట్, నాన్ గ్రేజీ, నాన్ కమ్యూనోజెనిక్ కూడా. దీని కాస్ట్ 579 రూపీస్ కి 50 గ్రామ్స్ అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్ లో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. నేను ఇది బయట తీసుకున్నాను. చాలా మంది డెర్మటాలజిస్టులు కూడా, డాక్టర్స్ కూడా చాలా మంది రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ బ్రాండ్ కి సంబంధించిన ప్రోడక్ట్స్. సన్ స్క్రీన్ మెయిన్ గా యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న, ఆయిల్ స్కిన్ ఉన్న, సో ఇంకా వేరే స్కిన్ టైప్ వాళ్ళకు కూడా మెయిన్ గా ఈ బ్రాండ్ నుంచి సన్ స్క్రీన్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు కదా. సో అంత పాపులర్. ఇది లోషన్ కాబట్టి సన్ స్క్రీన్ సో అలాగే ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ అలా ఏమీ ఉండదు, ఎందుకంటే లోషన్ కాబట్టి వైట్ కాస్ట్ అనేది ఏమీ మీకు ఇవ్వదు. స్కిన్ లోకి కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది కదా. లైట్ గా ఫ్రీగ్రెన్స్ అయితే ఉంటుంది. బయటికి వెళ్ళడానికి ముందు ఒక 15 లేదా 20 మినిట్స్ ముందు మీరు దీన్ని అప్లై చేసుకుని బయటికి వెళ్ళండి. సో ఈ సన్ స్క్రీన్ కూడా ఆయిలీ ప్లస్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు హెవీ యాక్నీ ఉంది అనుకోండి, ఇది మీకు సూట్ అవ్వకపోవచ్చు. సన్ స్క్రీన్ డెర్మటాలజికలీ టెస్టెడ్, క్లినికలీ ప్రూవెన్. కలర్ అంటూ కూడా ఏమి ఉండదు, వైట్ కలర్ లో ఉంటుంది, లోషన్ ఫామ్ లో ఉంటుంది. స్కిన్ లోకి కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇంత ముందు చెప్పిన ఈ సన్ స్క్రీన్ అలాగే ఈ సన్ స్క్రీన్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ రెండు సన్ స్క్రీన్స్ కూడా ఆయిలీ ప్లస్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. నేను ఈ రెండింటిని యూజ్ చేశాను కాబట్టి నాకు ఎక్కువగా SPF 30 కన్నా కూడా SPF 50 అనేది బాగా నచ్చింది. ఎందుకు అంటే నాది ఆయిలీ ప్లస్ యాక్నీ ప్రోన్ స్కిన్ కదా, సో నాకు ఎక్కువ ప్రొటెక్షన్ అవసరము. ఇది సిలికాన్ సన్ స్క్రీన్ కదా, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇలాంటి సన్ స్క్రీన్ జెల్ ని యూజ్ చేయడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండదు. యాక్నీ కూడా తగ్గించడానికి ఈ సన్ స్క్రీన్ బాగా యూజ్ అవుతుంది. అలాగే నాది యాక్నీ ప్రోన్ స్కిన్ కాబట్టి నాకు ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఇందులో 30 SPF ఉంది, ఇందులో 50 SPF ఉంది కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ వైజ్ గా చూసుకుంటే ఇది బెటర్ అనమాట యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీది ఆయిలీ ప్లస్ యాక్నీ ప్రోన్ అయితే మీరు దీన్ని ట్రై చేయడం బెటర్. మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీది ఓన్లీ ఆయిలీ స్కిన్ అయితే మీరు ఈ లోషన్ ని ట్రై చేయొచ్చు, ప్రొటెక్షన్ ని బాగా ఇస్తుంది. ఒకవేళ సమ్మర్ లో అయితే మాత్రము ఇది SPF 30 ఉంది కాబట్టి మేబీ దీనికన్నా కూడా SPF 50 యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే సమ్మర్ లో ఎండ నుంచి మన స్కిన్ ని మాక్సిమం ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి SPF 50 బెటర్. మీరు ఒకవేళ ఆయిల్ స్కిన్ నుండి వింటర్ అండ్ రైనింగ్ సీజన్ లో మాత్రం మీరు SPF 30 యూజ్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా సరే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే వింటర్ అలాగే రైనింగ్ సీజన్ లో SPF 30 ఉన్నా చాలన్నమాట. ఎందుకంటే ఎండ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి SPF 30 అనేది సరిపోతుంది. 2 ప్రొడక్ట్స్ కాస్ట్ చూసుకుంటే రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి, దగ్గర కాస్టే. రెండు కూడా క్వాంటిటీ కూడా అంతే ఉంటుంది, 50 గ్రామ్సే ఉంటుంది. ఇది కాకపోతే ఇది లోషన్ ఉంటుంది, ఇది సిలికాన్ జెల్ టైప్ లో ఉంటుంది అనమాట. అలాగే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, దీనికి స్మెల్ అంటూ ఏమీ ఉండదు. అలాగే కలర్ కొంచెం ఎల్లో కలర్ లో ఉంటుంది. దీనికి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అలాగే కలర్ వచ్చేసి ఏది ఉండదు, వైట్ కలర్ లో ఉంటుంది, లోషన్ ఫామ్ లో ఉంటుంది. ఒకవేళ మీకు హెవీ యాక్నీ వస్తే మీరు ఈ SPF 50 ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయడం బెటర్, అంటే సిలికాన్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం బెటర్. ఒకవేళ మీకు తక్కువ యాక్నీ, ఆయిలీ స్కిన్ ఉన్నా లేదా వేరే స్కిన్ టైప్ అయినా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ లో మాత్రం దీన్ని యూజ్ చేయడం బెటర్. ఓవరాల్ గా ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి, అన్ని కూడా ఇంగ్రీడియంట్స్, కాస్ట్, క్వాంటిటీ. కాకపోతే ఇది SPF 30, ఇది SPF 50. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.